నమస్తే అండి. పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదా, ఆవకాయ పెట్టుకునేదాకా టైం ఉంది అనేసరికి 2 పుల్లటి మామిడికాయలు దొరికేసరికి చిన్న ఆవకాయ పెట్టుకుంటానికి ట్రై చేశాను. ముక్కలు తరిగేశాను, ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకున్నాను. అప్పటిదాకా ఆగలేం కదండి మీదాకా, అందుకని మాత్రమే ఇది ఉజ్జాయింపుగానే వేసుకున్నానండి. బట్ కొలత కోసం చెప్తాను. నాకు 300 గ్రామ్స్ దాకా ముక్కలు అయ్యాయండి. నేను రైస్ బౌల్ ఉంటుంది కదా ఎలక్ట్రిక్ది, దానికి సంబంధించి కొలత తీసుకున్నాను. సాల్ట్ వచ్చేసి నేను 1/2 కప్పే తీసుకున్నానండి సాల్ట్. ఎందుకంటే పులుపు బాగా ఉంది, అందుకని తీసుకోవాల్సి వచ్చింది సాల్ట్. అది ఎక్కువ అనిపించవచ్చు మీకు, కానీ సరిపోతుందండి ఊరాక. నెక్స్ట్ కారం కూడా 1/2 కప్పే తీసుకున్నానండి, ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువే తింటాము అందుకని. నెక్స్ట్ వచ్చేసి ఆవపిండి అండి, ఇది కూడా నేను హాఫే తీసుకున్నా, ఎందుకంటే మాకు ఆవపిండి ఘాటు తగలాల్సిందేనండి, విజయవాడ వాళ్ళం కదా. అంత ఘాటు వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. గార్లిక్ పౌడర్స్ వేసుకున్నానండి. వేరుశనగ నూనె ఆడిచ్చింది ఉందండి ఆల్రెడీ, అది దాంతో చక్కగా మిక్స్ చేసుకున్నాను. జస్ట్ అంతేనండి, సింపుల్గా టేస్టీ ఆవకాయ రెడీ అయిపోయింది నాకు. దీని ఫీడ్బ్యాక్ నేను అడిగినప్పుడు చాలా సూపర్గా పర్ఫెక్ట్గా వచ్చాయని అని చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నా లంచ్ ప్రిపేర్ అయిపోయింది, ముద్దపప్పు ఆవకాయ విత్ నెయ్యి. మరి మీరు ప్రిపేర్ చేసుకున్నారా మీ పచ్చళ్ళు? కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం, ఉంటాను.